ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2026లో 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతున్నట్టు. సో ఎవరెవరికి ఇస్తారు పూర్తి వివరాలు అయితే మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి వీడియోని మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి గైస్. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ మన యొక్క ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఫేస్బుక్లో కూడా, అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను కాబట్టి. ఇక మనం చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా కింద 2026లో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్తగా సుమారు 3 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే సిద్ధం చేసినట్లయితే సమాచారం. సెప్టెంబర్ నుంచి అయితే దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకైతే మీరైతే తెలుసుకోవచ్చు. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే మనకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, అక్కడ మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతున్నట్టు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఓవర్గా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2026 కింద మనకు ఈ స్కీమ్ అయితే ఇవ్వడం జరుగుతున్నట్టు. సో దాదాపుగా మనకి ఇక్కడ చూసుకుంటే న్యూ పెన్షన్ ప్రాసెస్ చూసుకుంటే 3 లక్షలు, అందులో విడో పెన్షన్ బెనిఫిట్స్ వచ్చి 1,50,000 మందికి, అలాగే సీనియర్ సిటిజన్స్కి మనకు వృద్ధులగిన 1,50,000. సో అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అర్హులైన వారికి అయితే ప్రభుత్వం అయితే త్వరలోనే శుభవార్త అందించే అవకాశం ఉంది. కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద కొత్తగా సుమారు 3 లక్షల మందికి పెన్షన్ పరిధిలో తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు సమాచారం. కొత్త పెన్షన్లో మంజూరులో మనకు మొదటి ప్రాధాన్యత చూసుకుంటే వృద్ధులకు, వితంతువులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి అయితే మనకైతే దరఖాస్తులు స్వీకరించి ఆ తర్వాత మన అర్హతలను పరిశీలించి నెల తర్వాత వారికి అక్టోబర్ నుంచి పెన్షన్లు అందించే విధంగా ప్రణాళికనైతే రూపొందించడం జరిగింది అన్నట్టు. సో అలాగే మొదటి ప్రాధాన్యత మనకు చూసుకుంటే దాదాపు ఇక్కడ కొత్తగా మంజూరు చేస్తున్న పెన్షన్లో మొదటి దిశలో వృద్ధులకు, అలాగే మరియు వితంతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సూచనలు. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 3 లక్షల పింఛన్లో సుమారు 1,50,000 పింఛన్లు అయితే వితంతువులకు, అలాగే మరి వృద్ధులకు ఇంకా 1,50,000 పింఛన్లేమో మనకు పింఛన్లు వృద్ధులకు అన్నట్టు. సో వితంతువులకు 1,50,000, మనకు వృద్ధులకు 1,50,000. సో అలాగే వితంతువులకు కొత్త పింఛన్లు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పింఛన్లకు అర్హత కలిగిన వితంతువుల సంఖ్యను అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వివరాలు వివిధ స్థాయిలో పరిశీలించి అర్హుల సంఖ్యను అంచనా వేస్తున్నట్లు సమాచారం. దానికి 1,50,000 మంది అయితే వితంతువులు అర్హుల లిస్టులో ఉన్నట్లు తెలుస్తుంది. దరఖాస్తుల తర్వాత మనకు మరోసారి అర్హతలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనలను అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే తుది జాబితాలో తీసుకునే అవకాశం ఉందన్నట్టు. సో వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో అవకాశం అన్నట్టు. అలాగే కొత్తగా కేటాయిస్తున్న పింఛన్లో మరో ముఖ్యమైన భాగాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే వృద్ధులకు అందించే ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. గతంలో అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల పింఛన్లు పొందలేకపోయిన వృద్ధులకు వివరాలు కూడా అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. అలాంటి వారిలో ప్రస్తుత నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారిని గుర్తించి మనకు కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నట్టు పరిశీలించి. సో దివ్యాంగుల పెన్షన్లపై ప్రత్యేకంగా మనకు చూసుకుంటే పెన్షన్లు కూడా ఉన్నాయన్నట్టు. సో దివ్యాంగుల పెన్షన్లు కూడా మీరైతే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రతి ఒక్కరికైతే మనకైతే పెన్షన్లు అయితే అప్లై చేసుకోవాలనుకుంటే మనకు సెప్టెంబర్ నుంచి అయితే చూపించడం జరుగుతుంది. సో మనకు ఈ దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం మరింత కీలకంగా పరిశీలన చేయాలని భావిస్తుంది. సమాచారం కొంతమంది అర్హత లేని వ్యక్తులు కూడా వైకల్య ధృవీకరణ పత్రాలు జారీ అయినట్లు పరిశీలించి గుర్తించిన నేపథ్యంలో నిజమైన అర్హులను గుర్తించడం ఎలా అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకుండా కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి వాళ్ళైతే పెన్షన్లు అయితే తీసుకుంటారు. సో అలాంటి కోసం అయితే గుర్తించడం జరిగిందంటూ వారికి అయితే సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. అలాగే నిబంధనలకు ధృవీకరణ మనకు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే మనకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందంట. సో అంశాల్లో ప్రభుత్వం అయితే స్పష్టమైన మార్గదర్శనం తీసుకురావచ్చని భావిస్తున్నారు. అదే ఇతర కేటగిరీల పింఛన్లు కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే కొత్తగా మంజూరు చేస్తున్న పింఛన్లో వృద్ధులకు, వితంతులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత వివిధ కేటగిరీలకు అయితే పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. సో వాటి కనుక చూసుకుంటే మనకు చేనేత కార్మికులు, డప్పు కార్మికులు, చర్మ కళాకారులు, గీత కార్మికులు. సో అర్హత మనం పరిశీలించి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అర్హత పరిశీలన ఎలా ఉండవచ్చు అంటే కొత్త పెన్షన్లు కనుక మీరు చూసుకుంటే కొత్త పెన్షన్ ఎంపికలు కుటుంబ వివరాల, ఆదాయం, వయసు, సామాజిక పరిస్థితి, ఇప్పటికీ ఏదైనా ప్రభుత్వ ప్రయోజనం పొందుతున్నా లేదా వంటి అంశాలు పరిశీలించే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే త్వరలోనే వాటికైతే మనకైతే సర్వే డేటాను ఆధారంగా తీసుకొని అవసరమైన చోట్ల స్థానిక స్థాయిలో కూడా వివరాలు ధృవీకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి
అంటే దరఖాస్తు చేయడం మాత్రమే పింఛన్ మంజూరు హామీ కాదు. సో ప్రభుత్వం నిర్ణయించిన అర్హత ప్రణాళికను మనకు పూర్తిగా నెరవేర్చిన వారికే తుది ఎంపికలు అవకాశం అన్నాడు. సో సెప్టెంబర్లో మనకు అవకాశం ఉంది. కొత్త పెన్షన్ల కోసం అయితే సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరైతే అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకేమైనా మీకైనా వివరాలు కావాలంటే మన యొక్క వాట్సాప్ పేజీలో చూసుకోవచ్చు. మీరు అక్కడ వాట్సాప్లో కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇన్స్టాలో కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, అక్కడ రిప్లై ఇస్తాను. గైస్ ఈ వీడియో నచ్చితే మీకు అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.